నీళ్లపై నిప్పులు, నేతల గొప్పలు. గోదావరి గట్టు మీద బనకచెర్ల పంచాయతీ ఇప్పుడప్పుడే తెగేలాగలేదు. దీనిపై ఏపీ తెలంగాణలో డైలాగుల వరద పారుతూనే ఉంది. ఒక్కో పార్టీ ఒక్కో లైన్ తీసుకుని మాట్లాడుతూ రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. బనకచెర్లపై పొలిటికల్ వార్. ఢిల్లీలో చర్చలకు ముందు, చర్చల తర్వాత అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. బనకచెర్లపై అటు రేవంత్ సర్కార్ తో పాటు ఏపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. సముద్రంలోకి వృధాగా పోతున్న 3000 టీఎంసీల్లో 200 టీఎంసీలు మాత్రమే బనకచెర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమేంటని ప్రశ్నించారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీ నీరు వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఆ 3000 టీఎంసీలో మనం తీసుకునేది 200 టీఎంసీలు. అంటే అది కూడా వరద సమయంలోనే, 100 రోజుల వరద సమయంలో రోజుకి 2 టీఎంసీలు చొప్పున 200 టీఎంసీలు తీసుకోవాలనేటువంటి ఆలోచన. అది కూడా మొన్న ఏదైతే ఢిల్లీ జరిగినటువంటి సమావేశంలో కూడా రికార్డెడ్గా కూడా మనం కూడా సబ్మిట్ చేశాం. అసలు గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తేల్చాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 1486 టీఎంసీల్లో మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో 968 టీఎంసీలు మా ప్రాజెక్టులు అని చెప్తున్నాం. అది తేల్చండి ముందు. అట్లాగే మిగులు జలాలు 3000 టీఎంసీలు ఉంటే అందులో దామాషా ప్రకారం మాకు 1950 టీఎంసీలు రావాలి. అవి తేల్చి సాధికారంగా కేంద్ర జల సంఘం డిక్లేర్ చేస్తే తప్పకుండా అప్పుడు మాట్లాడచ్చు. గతంలో మీరు పెట్టిన అభ్యంతరాలు ఉపసంహరించుకుంటే మాట్లాడచ్చు. అంతేగాని ఈ సానుభూతి డైలాగులు కుదరవు. మిగులు జలాలు వాడుకుంటే ఇబ్బంది ఏంటి? గోదావరిలో నీటిని సద్వినియోగం చేసుకుంటే 2 రాష్ట్రాలు బాగుపడతాయన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అవకాశం ఉన్నంత వరకు తెలంగాణ ఉపయోగించుకుంది, అవకాశం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకుంది. అల్టిమేట్గా ఆ వృధాగా పోయే నీరుని ఉపయోగించుకుని తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆలోచనే మేము కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆ సిడబ్ల్యూసీకి అన్నింటినీ కూడా పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్స్ ప్రకారమే ఆ యొక్క ప్రాజెక్ట్ని నిర్మాణం చేస్తామన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, కాళేశ్వరం సహా పలు తెలంగాణ ప్రాజెక్టుల్ని ఏపీ వ్యతిరేకించిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మీరే కదా ఉత్తరాలు రాసింది కాళేశ్వరానికి వ్యతిరేకంగా, మీరే కదా ఉత్తరాలు రాసింది సమ్మక్క సాగర్కి వ్యతిరేకంగా, మా సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు వ్యతిరేకంగా. ఇలా మళ్ళీ మీరు సానుభూతి కోసం మాట్లాడతారంటే కుదరదు. మీ శిష్యుడు తాకట్టు పెడతాడేమో తెలంగాణ ప్రయోజనాలు, కానీ కేసీఆర్ నాయకత్వంలోని మేమెవ్వరం కూడా తెలంగాణ ప్రయోజనాల విషయంలో, రైతాంగ ప్రయోజనాల విషయంలో రాజీ పడం. గోదావరి నీటితో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని గతంలో కేసీఆర్ చెప్పలేదంటూ నిలదీశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోదావరి నిధి నుంచి ఏటా 3500 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ గరిష్టంగా 700 నుంచి 800 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నది కాదు, వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునేటువంటి వీలుంది. ప్రకాశం బ్యారేజ్ ద్వారా సోమశిల వరకు గ్రావిటీతో గోదావరి నీటిని పంపించవచ్చు. కేవలం 2 లిఫ్ట్లతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు అని కేసీఆర్ చెప్పారు. ఎవరు చెప్పారు? ఇద్దరు కలిసి కూర్చొని చెప్పిన మీటింగ్, మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో. 2 రాష్ట్రాల మధ్య జల వివాదాల్ని పరిష్కరించేందుకే కేంద్రం కమిటీని వేసిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సొంత ఎజెండాలు తీసుకొని పోయినప్పుడు వాళ్ళ ఎజెండాల మీద చర్చించడానికి 1-2 గంటల సమయం, ఒక్కరోజు సమయం, 2 రోజుల సమయం సరిపోదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే జలశక్తి శాఖ మంత్రులు ఈ అంశాల మీద ఒక ఎక్స్పర్ట్స్తో కమిటీ చేసి వాటి మీద చర్చిద్దాం. ఎవరికి అన్యాయం జరగకుండా వాస్తవ విషయాలను మనం ముందుకు తీసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి తీరుతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే ఏపీ మాత్రం అన్ని అనుమతులు వచ్చాకే ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తామంటోంది.